రాష్ట్ర శిక్షణంలో కాకతీయ తోరణం లేకుండా చేస్తే న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం వరంగల్ తూర్పు నియోజకవర్గం కాకతీయ కళాతోరణం మధ్య మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కాకతీయ తోరణం, కాకతీయ రాష్ట్ర చిహ్నం తీసివేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తే కాకతీయుల పౌరుషాన్ని చూపుతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి సమైక్యవాదిని, సమైక్య శక్తులు ఆడించినట్లు ఆడుతున్నాడు అని విమర్శించారు. ఆ తోరణం సుపరిపాలనకు, పాడి పంటలకు కాకతీయులు ఏలిన గడ్డ మీద ఉండడం వరంగల్కే గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా మీకు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తుపాకీ గొట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు, తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు వత్తసు పలికిన వారు మీరు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదమైంది. నవ్వుతారు అందరు ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుతారు. కాబట్టి నేను చెప్పేది అంటే, చివరిగా మీకు చెప్పదలుచుకునేది అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసేటువంటి తప్పుడు విధానాలే ఇలా ఈ చరిత్రను మరిపించేటువంటి ప్రయత్నం. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేసిన ప్రజలు? మార్పు అంటే ఆర్థికంగా, సామాజికంగా కేసీఆర్ కంటే ఎక్కువ ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని నడుపుతాడో. 2000 వస్తున్నాయి మాకు పెన్షన్, 4000 వస్తాయని చెప్పి ముసలివాళ్ళు, మాకు 10,000 వస్తుంది, 15,000 వస్తాయని చెప్పి రైతు బంధు అని చెప్పి రైతు మిత్రులు, అదేవిధంగా 2 లక్షల అప్పు మాఫీ చేస్తాడని చెప్పి రైతులు ఓట్లేస్తే 1.8% ఓట్లతో నువ్వు పదవిలోకి వచ్చినావు. మైండ్ ఇట్, నీకు వచ్చినటువంటి మెజారిటీ ఓన్లీ 1.8%. 100కి 1 ఓటేస్తే నీకు మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీతోని ఎట్లా నువ్వు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తావు? అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాకతీయులు కట్టినటువంటి ఈ చరిత్ర గురించి ఒకటే నిమిషం చెప్తా. కాకతీయులు దాదాపు 800 సంవత్సరాల కింద ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. యావత్తు తెలుగు ప్రజలే కాదు, దక్షిణ భారతదేశం దాకా కాకతీయులు పరిపాలించారు. కాకతీయులు పరిపాలించినటువంటి ఈ వంశము క్షత్రులు కాదు, అగ్రవర్ణాలు కాదు, రెడ్లు కాదు, వెలుమలు కాదు, బ్రాహ్మణులు కాదు, వైశ్యులు కాదు. వీళ్ళు అనగారినటువంటి బడుగు బలహీన పేద వర్గాల వచ్చి రాజ్యాధికారం తెచ్చుకొని పరిపాలించారు. అందుకోసమే దాదాపు 44,000 చెరువులు, కుంటలు నిర్మించిండ్రు కాకతీయులు. ఈ చిహ్నం దేనికి గుర్తుంటే ప్రాస్పెరిటీకి. అక్కడ మీరు ప్రతి ఒక్క అంశం తీయండి మిత్రులారా, మీడియా మిత్రులారా, ప్రతి ఒక్కటి అవపడుతుంది. అంటే ఒక రాజ్యం ఏ విధంగా గొప్ప వైభవంగా విరసిల్లిందో మీకు అర్థమవుతుంది. పాడి పంటలు గొప్పగా ఆ రోజులలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మహారాజులు. వాళ్ళ రాజరికం అంటే ఏదో ఒక దోపిడి వర్గాలు కాదు. ఆ రోజు వాళ్ళు సామాన్యుల నుంచి వెళ్ళి మరి వ్యవసాయ పన్నులు వసూలు చేసి రాజ్యాన్ని పరిపాలించారు. వ్యవసాయాన్ని దాదాపు 800 సంవత్సరాల తర్వాత కూడా మరి మనలాంటి వాళ్ళందరం బ్రతుకు తెరువు ఇంత తిండి తింటున్నాం అంటే కాకతీయ మహారాజులు కట్టించేటువంటి చెరువులు, కుంటల వల్ల. అందుకోసమే కేసీఆర్ గారు ఆ రోజు చాలామందితో చర్చించి ఈ కళాతోరణాన్ని మన చిహ్నంలో పెట్టడం జరిగింది. దీనికి తోడు చార్మినార్. 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ మహానగరంలో మరి ప్లేగు వ్యాధి వచ్చి వేలాది మంది చనిపోతే వారి చిహ్నంగా అది కట్టుకున్నాం. అందుకోసమే మరి లక్ష్మణ్ ఏలే గారు ఎవరైతే చిత్రీకరించారో వారి మాటలో చెప్పాలంటే, ఈ కళాతోరణము వ్యవసాయానికి చిహ్నము, ఇరిగేషన్కు చిహ్నము, ఆ చార్మినారు మరి వైద్యం, ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి
దీన్ని ఆలోచన చేసి తెలంగాణ ఎంబ్లంలో ఇది పెట్టడం జరిగింది. వ్యవసాయం, ఇరిగేషన్ అండ్ హెల్త్, ప్రకృతిని సంరక్షించాలనేటువంటి ఆలోచనలో ఉండి ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి నేను చివరిగా కోరేది ఏంటంటే, మరి నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మార్చలేడు, అసహజంగా చెప్తాను. ఎందుకు మార్చలేడు అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గెజిట్ రావాలి. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళకి ఎవరు చక్కగా ఏం తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. ఇది కేసీఆర్ గారు ప్రతిపాదన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి ఇచ్చినటువంటి జీవో కాపీ. తర్వాత ఈ చట్టం ఉంది, దీనికి స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ రూల్స్ 2007, ఇది అమెండ్మెంట్ కూడా అయింది. దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మార్చచ్చు. కాబట్టి ఈయన ఇవ్వాలని రేపు 2వ తారీఖున ప్రకటన చేస్తే అది అయ్యేది కాదు, పోయేది కాదు. నేనే పర్సనల్గా హైకోర్టులో కేసు వేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ వెకేషన్, అది సమ్మర్ వెకేషన్ అయిన తెల్లారే మైసెల్ఫ్ నేను, ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో నేను పట్టభద్రుడిని కాబట్టి న్యాయశాస్త్రం కాకతీయ విశ్వవిద్యాలయంలో చదివిన నేను తప్పనిసరిగా చట్ట ప్రకారంగా నాకున్నటువంటి హక్కు, ఫండమెంటల్ రైట్ ఇన్వోక్ చేసి నేను దీన్ని సంరక్షిస్తాను. జై తెలంగాణ.